హలో అండి. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీతో పోటీ పడే కాలీఫ్లవర్ ఫ్రై బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. మరి లేట్ చేయకుండా ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కాలీఫ్లవర్ తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కల్లాగా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని లీటర్ వాటర్లో వేసి 1 నిమిషం వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్ మొత్తం కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఆ తర్వాత చిటికెడంతా సోడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఈ 2 ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. సోడా ఉప్పు వేస్తే మనకి క్యాలీఫ్లవర్ పకోడా అనేది కొంచెం పొంగుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో ఇలా 1 by 1 పకోడీ మాదిరిగా వేసుకోవాలి. ఇలా 1 by 1 ఆయిల్లో పట్టినన్ని వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి కాలీఫ్లవర్ అనేది ఇలా చక్కగా ఫ్రై అవుతుందండి. మనం వీటితో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి. ఒక 80% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా తినాలనుకుంటే 100% ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి పచ్చి కొబ్బరి పేస్ట్ని వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా, చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ పేస్ట్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. గడ్డలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలుపుకున్నట్లయితే మనం బిర్యానీని సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి గుప్పెడన్ని పొడుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఎర్రగా వేగితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి బాగా పండినవి 3 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. బిర్యానీ టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోతే బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1 కప్పు దాకా బాస్మతి రైస్ వేస్తున్నాను కాబట్టి
1 కప్పు బియ్యానికి 1.5 కప్పు దాకా వాటర్ వేస్తున్నానండి. అదే మీరు నార్మల్ రైస్ వేసుకున్నట్లయితే 2 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. వాటర్ వేసాక అంత కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ ఎసరు మొత్తం కూడా మసిలేంత వరకు మరిగించుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఎసరు అనేది ఇలా మరుగుతూ ఉంటాయి. ఇలా మరుగుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను వేస్తున్నానండి. మీరు నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు. బియ్యం వేశాక అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఒక 60% వరకు ఉడికి అడుగున చెమ్మచెమ్మగా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోబీ ముక్కల్ని ఇలా పైన 1 by 1 సెట్ చేసుకోండి. ఇలా మీకు కావలసినన్ని గోబీ ముక్కల్ని పైన సెట్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, పుదీనా తరుగుని స్ప్రింకిల్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం వరకు దమ్ ఇచ్చినట్లయితే మనకి రైస్ అనేది కూడా పొడి పొడిగా చెమ్మేమి లేకుండా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా ఉన్న చల్లారిన తర్వాత పొడి పొడిగా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రైస్ని మనం ఉత్తదే తినేయచ్చండి. ఏం లేకపోయినా చాలా బాగుంటుంది. రైతాతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా ఉందో. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. వెజ్లో బిర్యానీ ట్రై చేయాలంటే ఇలా స్పెషల్గా చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.